హలో అండి, అందరికీ నమస్తే. సునంద ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో గుడ్డుతో ఒక మంచి రెసిపీ అయితే చేసుకుందామండి. దానికంటే ముందు నిన్న నేను సున్నుండలు మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. దాన్ని చక్కగా చూశారు, మంచిగా కామెంట్ చేశారు, షేర్ చేశారు, లైక్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సబ్స్క్రైబర్స్కి, లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ రోజైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన కూరకు కావాల్సినవి గుడ్లండి. 3 గుడ్లు తీసుకున్నానండి, 2 ఆనియన్స్, 1 టమాటా, ఆయిల్, నెయ్యి అండి, జీడిపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాల పౌడరు, కరివేపాకు, కొంచెం గరం మసాలా, లైట్గా పసుపు, ఉప్పు కొంచెమే వేసుకోవాలండి. ఈ కూరకి ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి గమనించి వేసుకోండి. ఇక మిగిలిన ప్రాసెస్ చూసేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా నేతిలో ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులన్నీ లైట్గా వేపుకుందామండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేను కొంచెం నెయ్యితో చేస్తే ఆ జీడిపప్పు ఆ ఫ్లేవర్ అవన్నీ అయితే చాలా బాగుంటుంది అని చేస్తున్నానండి. మీకు నెయ్యి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చక్కగా వేగుతాయండి. ముందుగా ఎండుమిర్చి వేపుకుందాము. అన్నీ చిన్న మంట మీద సిమ్లో వేపుకుంటేనే మనకు ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని అలా చిన్న మంట మీదే వేపుకోండి. కొంచెం నిదానంగా అయినా సరే మసాలా చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టి వేపుకున్న మసాలా ఏదైనా. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని చిన్నగా వేపుకుంటే సన్నని సెగ మీద చాలా బాగుంటుంది. మిరపకాయలు అయితే వేగాయండి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో జీడిపప్పులు వేయించుకుందాం. ఇవి కూడా సన్న సగ మీదే వేపాలండి. జీడిపప్పులు ఈ మసాలాలోకి ఇలా వేగాలండి. 2 పక్కల అటు సైడు ఇటు సైడు సేమ్ వేగాలి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి అదే ప్లేస్లో అలాగే సన్న మంట మీద ఎండు కొబ్బరి కూడా వేపాలండి. కొబ్బరి కూడా మనకు వేగిపోయిందండి. దీన్ని కూడా ఇలాగే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అలాగే అన్ని సన్న మంట మీద ఎక్కువసేపు బాగా వేగేలా వేసుకుంటే ఈ కర్రీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. అలాగే సన్న మంట అయినా ఇది కూడా వేయాలి. సన్న మంట అయినా ప్యాన్ ఎక్కువ హీట్ అయ్యేసరికి చూడండి చక్కగా వేగుతుంది. వేగంగా అనేది ఉండదండి. ఇది కూడా స్కిన్ సపరేట్ అయ్యే వరకు సన్న మంట మీదే. ఇది తొందరగా స్కిన్ సపరేట్ అవ్వాలి అంటే మీరు ఇలా వేగేటప్పుడే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా స్కిన్ సపరేట్ అవుతుందండి. ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదండి. నేను కొంచెమే వేస్తున్నాను, మీరు కూడా కొంచెమే వేసుకోండి. ఇందులో నేను కల్లుపు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నా కల్లుపే ఎన్నిట్లో ఎక్కువ వేసే అలవాటు కాబట్టి నేను అలాగే వేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే టమాటా మగ్గాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మూత పెట్టేద్దాం. ఇలా నిమిషానికి ఒకసారి ఇలా కలబెట్టాలి. లేకపోతే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. కాబట్టి ఇలా కలబెట్టి మళ్ళీ మనము మూత పెట్టి మరో నిమిషం తర్వాత చూద్దాం. 1 నిమిషం తర్వాత చూద్దామండి. కొంచెం స్కిన్ సపరేట్ అవుతుందండి. ఈ టైంలో మనము ఆనియన్ వేసేద్దామండి. అది పూర్తిగా స్కిన్ సపరేట్ అయ్యేలోపు ఆనియన్ మగ్గుతుందండి. ఇందులో అల్లం వెల్లుల్లి నాకు నచ్చదు, నేను వేసుకోనండి. సో మీకు నచ్చితే మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడే అల్లం వెల్లుల్లి ఇందులోనే ఇలాగే వేస్తే అది కూడా కొంచెం మగ్గుతుంది. నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. మీకు నచ్చితే మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం తర్వాత మళ్ళీ చూద్దాం. 1 నిమిషం తర్వాత చూద్దామండి. కొంచెం మగ్గాయి, మనకు ఇంకొంచెం మగ్గాలి, మెత్తపడాలి. ఉల్లి కొంచెం మెత్తపడితే ఈ రెసిపీలో చాలా బాగుంటుందండి. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని మెత్తబడేలాగా మనం వేసుకొని మళ్ళీ 1 నిమిషం తర్వాత చూద్దాం. 1 నిమిషం తర్వాత మళ్ళీ చూద్దామండి. మగ్గాయండి. ఇలా మనకు కొంచెం మగ్గితే చాలండి, చక్కగా అవుతుంది. మనం తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అనేది కొంచెం తగలాలండి. దానికోసం లైట్గా మగ్గబెట్టాను. ఇప్పుడు ఇందులో మనము కొంచెం ధనియాల పొడి. ఈ ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీకు కావాలి ఎవరికైనా రెసిపీ అంటే కామెంట్ చేయండి, మీకోసం తప్పకుండా ప్రిపేర్ చేసి పెడతాను. కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి, ఇంకా పట్టదు, చాలండి. కొంచెం పసుపు అండి, ఎక్కువ వద్దు. కొంచెం గరం మసాలా, ఇది చెక్క లవంగాలు ఇలాంటి బిర్యానీ సామాన్లన్నీ వేసి చేశానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను పెడతానండి, మీరు కామెంట్ చేయండి. గరం మసాలా కావాలో ధనియాల పొడి కావాలో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకుందామండి. ఇది ఎక్కువ వేగవలసిన అవసరం ఉండదు. నేను ఆల్రెడీ ఇది వేపే చేశాను కాబట్టి ఎక్కువ వేగవలసిన అవసరం ఉండదు. కొంచెం కరివేపాకు వేగవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనం అలా తిన్నా కూడా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ పరంగా. కాబట్టి దీన్ని ఎక్కువ వేపను ఇలా చివర్లో వేసేసి ఇక ఆఫ్ చేసేసుకోవడమే. మూత పెట్టేసి ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత
మిక్సీకి వేసుకొని ఆ ప్రాసెస్ చూపిస్తానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి, చూద్దాము. ఇలా తాకగలగాలి, చేయి పెట్టి ఇలా తాకగలిగితే అది పూర్తిగా మనకు చల్లారినట్టు గోరువెచ్చగా ఉండాలి, అంతే ఇలా. కాబట్టి ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీకి వేసుకొని జీడిపప్పులు ఇలా ముందు ఇవైతే పేస్ట్ చేసుకోవాలండి. ఇవి డైరెక్ట్గా వేయకూడదు, దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం మసాలా నలగడం కూడా ఆ రెసిపీకి ఇంపార్టెంట్ అండి. కాబట్టి తర్వాత నేను చెప్తాను. ముందు దీన్ని అయితే చక్కగా పలుకుగా ఉండాలండి, మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు. అలా గ్రైండ్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను. పల్సి మళ్ళీ ఆపాలి. ఇలా పల్సి ఇచ్చి ఆపితే మనకు కొంచెం రవరవగా ఉంటుందండి. ఇలా అవ్వాలి, మొత్తం మెత్తగా అవ్వకూడదు. దాని తర్వాత మనము ఇవి వేసుకోవాలి. దీని తర్వాత మనం ఏదైతే టమాటా, ఆనియన్, కరివేపాకు ఇవి మసాలాలు వేస్తున్నామో ఇదైతే ఇందులో వేసుకోవాలి. మీకు ఎండుమిర్చి ఇష్టం లేకపోతే ఈ మసాలాలు టమాటాలు వేగిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలాతో పాటు అరస్పూన్ కారం కానీ మీరు తిన్నట్టు కారం ఎంతైతే తినగలరో అంత కారపొడి ఆ ప్లేస్లో వేసుకోవచ్చండి. నేను ఎండుమిర్చితో అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అలా నచ్చితే మీరు హ్యాపీగా అలా ఎండుమిర్చి ప్లేస్లో ఈ టైంలో కారం పొడి వేసుకొని చేసేసుకోవచ్చు. ఇలా అవ్వాలండి, ఎక్కువ మెత్తగా అవ్వద్దు. కొంచెం అలా ఉంటే మనము ఆ ఎగ్ రెసిపీలో అది చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇవి బాయిల్ ఎగ్స్ అండి. వీడియో లెంత్ అవుతుందని నేను దీనిలో చూపించలేదండి, నేను పక్కన ఉడికించి తీసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఉడికించిన గుడ్లను ఇలా మనము కొంచెం అలా ఇటు సైడు అటు సైడు అలా ఘాటు పెట్టాలండి. కొద్దిగా ఈ వైట్ ఉంటుంది కదండి, దీని ఇలా చిన్నగా తీయాలి. ఇలా చిన్నగా తీస్తే ఇందులో ఎల్లో ఉంటుంది కదండి, అది మనము కొంచెము బయటికి తీసేయాలి. ఇప్పుడు ఇది మనము ఇలా కొంచెము కూరాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసి లవంగాలు ఉంటాయి కదండి మనకు, వాటిని ఇలా కొంచెము అది అంటుకునేలాగా ఇలా సైడుకు ఎగ్గు సైడుకు పెడితే ఆ మసాలా అనేది ఊడిపోదండి. మనం నూనెలో కొంచెం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ లవంగం ఫ్లేవర్ కూడా దానికంటే చాలా బాగుంటుందండి. అన్ని గుడ్లు ఇలాగే చేసుకోవాలండి ప్రతిదీ. ఇల్లో పాటు కొంచెం తీస్తే మనము మసాలా ఎక్కువ అనేది అందులోకి వేసుకోవచ్చు. అదైతే బ్రేక్ అయిందండి. ఇలా కొంచెం ఇలా ఎల్లో పాటు తీసుకొని మనము మసాలా కూరుకుంటే చాలా బాగుంటుంది. ఆ లోపలి కూడా ఆ మసాలా అనేది కొంచెం వెళ్ళిపోతుంది. గుడ్డు కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ మసాలాలు ఇది ఈ లవంగము ఇలా సైడ్కు గుచ్చితే అది పోదండి. లోపలి భాగం కూడా ఉప్పు కారం చాలా చక్కగా పడుతుందండి. అలాగే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వంటి చేసుకొని ముందుగా ఎక్కువ లేకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ పట్టదు, కొంచెం చాలు. మీరు ఇంకా తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోవచ్చు. ఇలా ఇది కొంచెం హీట్ అయ్యి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం సిమ్లోనే వేగాలండి జీలకర్ర కూడా. మూత పెట్టేద్దాము. జీలకర్ర కూడా సిమ్లోనే స్లోగానే వేగాలండి. అంత సన్నగా మంట పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. చూద్దామండి. జీలకర్ర అయితే వేగిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న గుడ్లు ఒక్కొక్కటిగా ఇలా సర్దుకోవాలండి. ఇది కూడా సిమ్లోనే వేగాలి. మనము మూత పెట్టి వేపుకుందాము. ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు పాటు తిప్పి పెట్టుకోవాలండి ఇలా చిన్నగా. మొత్తం బ్రౌన్ కలర్గా మరి అంతా కాకుండా కొంచెం కొద్దిగా తిప్పుకొని పెట్టుకోగలిగితే చక్కగా ఇలా మనము మళ్ళీ పాటు తిప్పుకొని అలా ఈ కలర్ వచ్చే వరకు మనము దాన్ని చక్కగా కాల్చుకుంటే గుడ్డు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఓపిక తెచ్చుకొనైనా ఇలా చేసుకుంటే ఒక మంచి రెసిపీ తిన్నామన్న ఫీల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఈ పాటు వేగిన తర్వాత చూపిస్తాను. నాకు ఇది వేయడానికే 5 minutes పట్టిందండి. అంత సన్న మంట మీద కాలుస్తున్నాను. సో మీరు కూడా అలాగే కొంచెం ఓపిక తెచ్చుకుంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, మరో 5 minutesకి ఇలా మనకు కాలింది. ఇక ఎక్కువ బాయిల్ చేయవలసిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనకు అన్ని బ్రౌన్ కలర్లో కాలాలి. అలా అయితేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇలా నేను పక్కకు తీసేసానండి. ఈ మసాలా ఉంది కదా, ఇది కొంచెం మనము ఇలా ఇందులో వేసేసుకొని కొద్దిగా వేపుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ అన్నీ వేపేసాము. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అలా వేపితే ఒక 2 నిమిషాలు చాలు. ఎక్కువ అవసరం లేదు, అంతే. 2 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఇలా సర్దేసుకోవడమే. ఇలా సర్దేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేయడమే. ఇది చల్లారిన తర్వాత మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చక్కగా తినేయచ్చు. ఇదే ప్లేస్లో ఎగ్గు ప్లేస్లో మీరు ఎగ్గు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే
వంకాయ పెట్టుకోవచ్చు, బెండకాయ పెట్టుకోవచ్చు, దొండకాయ పెట్టుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఆ రెసిపీ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అది కూడా చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఇంత చక్కని కూర మనము రెసిపీ చక్కగా తినేయచ్చు. ఇది చపాతీలకి, అన్నంలకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి.